మనిషి జీవన ప్రమాణం పెరిగింది. అలాగే ఆయుర్దాయం కూడా పెరిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత జీవితం దక్కుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. కానీ మనిషి సగటు ఆయుర్దాయంలో గణనీయమైన పెరుగుదలలో భారత్కి కూడా స్థానం ఉండడమే విశేషంగా చెప్పుకోవాలి. గత 6 దశాబ్దాల కాలాన్ని చూస్తే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ సగటు మనిషి ఆయుష్ పెరిగింది అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. జపాన్లో ఎక్కువ కాలం జీవించేవారు ఉంటారని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ గణాంకాలు చూసినా జపాన్దే అగ్రస్థానం. చైనా కూడా అమెరికాతో సమానంగా ఆయుష్ని పెంచుతోంది. భారత్ విషయమే తీసుకుంటే 60 ఏళ్ల క్రితం సగటు భారతీయుడి జీవితకాలం కేవలం 46 ఏళ్లు మాత్రమే. కానీ ఇప్పుడు అది ఏకంగా 72కు చేరింది. గతంతో పోలిస్తే ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. దాంతోపాటు జీవన ప్రమాణాలు కూడా బాగానే పెరిగాయి. వీటి వల్లే ఆయుష్ కూడా పెరిగింది అని నిపుణులు చెబుతున్నారు. ఇక మరోవైపు చూస్తే ప్రపంచ సగటు ఆయుర్దాయం 60 ఏళ్ల క్రితం 51 ఏళ్లైతే ఇప్పుడు అది 73.3గా ఉంది. కరోనా వంటి మహమ్మారి వచ్చి కొంత ఆయుష్ని తగ్గించినా అది తాత్కాలికంగానే ఉంది. మళ్లీ పూర్వం మాదిరిగానే మనిషి జీవితకాలం పెరిగింది. ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం గణాంకాల ప్రకారం చూస్తే అత్యధిక ఆయుర్దాయం కలిగిన దేశాల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో ఉంది. అక్కడ 1960లో సగటు ఆయుష్ 68 ఏళ్లుగా ఉంది. ఇక అది ఇప్పుడు ఏకంగా 84 ఏళ్లకు పెరిగింది. అదేవిధంగా ఇటలీ వంటి యూరోపియన్ దేశాల్లో చూస్తే సగటు ఆయుర్దాయం 83.7 ఏళ్లుగా ఉంది. ఇక్కడ మంచి ఆరోగ్యకరమైన సంరక్షణ వ్యవస్థలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అలాగే అక్కడ ప్రజానీకం కూడా మంచి ఆహారం అలవాట్లను చేసుకున్నారని అంటున్నారు. ప్రపంచ సగటు ఆయుష్ అనేక దేశాల్లో భారీ పెరుగుదలను చూపించగా అమెరికాలో మాత్రం 78.4 ఏళ్లకు చేరింది. 1960లో చైనాలో సగటు ఆయుష్ అయితే 33 ఏళ్లుగా ఉంది. ఇక ఇప్పుడు సగటు ఆయుర్దాయం ఏకంగా 78 ఏళ్లకు పెరిగి అమెరికాతో సమానం అయింది. అంటే అక్కడ హెల్త్ పట్ల తీసుకునే జాగ్రత్తలు, ఇతర ఆహార అలవాట్లు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ కలిసి ఈ విధంగా ఉన్నాయని అంటున్నారు.